మొంధాపై వైసీపీ మార్క్ రాజకీయం. సీఎం రివ్యూ పబ్లిసిటీ స్టాండ్ లా కనిపించిందా? పని చేయకపోతే విమర్శించాలి, చేస్తున్నా ఇదేం పని? ప్రతిపక్షం ఎలా ఉండకూడదో చెప్తున్న వైసీపీ తీరు. ఒక నానుడి ఏంటంటే చంద్రబాబు వస్తే కరువు వస్తుంది అని. బట్ జస్ట్ అదొక కోఇన్సిడెన్స్. కానీ చంద్రబాబు ఉన్నప్పుడే తుఫాన్లు కూడా వెంటాడతాయి. బహుశా తెలుగు నేలపై ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా చేసినందువల్ల కాబోలు చంద్రబాబు ఉన్నప్పుడు కూడా తుఫాన్లు వెంటాడాయి. కాకపోతే కాస్త ఎక్కువ వచ్చాయి. 1996లోనే తుఫాన్ వచ్చింది. ఆ సమయంలో తుఫాన్ ఒడిశా తీరాన్ని తాకినా రాష్ట్రంపై ఎఫెక్ట్ పడింది. అప్పట్లో ఏపీతో పాటు ఒడిశాకు సాయం అందించిన చరిత్ర చంద్రబాబుది. ఆ తర్వాత హుదూద్, తిత్లీ, మిగ్జామ్ ఇలా తుఫాన్లు వెంటాడాయి. ఒక విధంగా తుఫాన్లను ఎలా ఎదుర్కోవాలో అనుభవం వచ్చిందనే చెప్పాలి. పెను తుఫాన్లను ఎదుర్కోవడంలో అమెరికా కూడా ఒక్కోసారి విఫలం అవుతుంది, కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం దాదాపుగా ఫెయిల్ అవ్వలేదు. అధికారుల్లోనూ ఆ సన్నద్ధత వచ్చేసింది. అయినా సరే నాయకుడు ముందుండి నడిపిస్తుంటే ఆ తీరు వేరు. హుదూద్ తుఫాను విశాఖను ఎలా తుడిచిందంటే అక్కడి కొండలను ఎవరో షేవింగ్ చేశారేమో అన్నంతగా విధ్వంసం జరిగింది. కానీ పక్క రాష్ట్రాల నుంచి సిబ్బందిని రప్పించి మరీ త్వరలోనే విశాఖను ఓ స్థితికి తీసుకువచ్చారు. తుఫాను ముందే కాదు, తీరం దాటిన తర్వాత కూడా సవాల్ ఉంటుంది. ఆ పని మీదే నిరంతరం వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే సీఎం చంద్రబాబు చేసేదంతా పబ్లిసిటీ స్టంట్ అని ప్రచారం చేస్తుంది వైసీపీ. అఫ్ కోర్స్ ఉంటే ఉంటుండొచ్చు, కానీ చంద్రబాబు పనితీరే అలా ఉంటుంది. హుదూద్ లాంటి తుఫాన్లు వచ్చినప్పుడు అక్కడే బస్సులో బస చేయడం చూశాం. విజయవాడను వరద ముంచెత్తినప్పుడు వారం పాటు అక్కడే ఉన్నారు. సో ఆయన స్టైల్ అది. ప్రచారం అనుకున్నా సరే ముఖ్యమంత్రి దగ్గర ఉన్నప్పుడు పనుల్లో వేగం ఖచ్చితంగా కనిపిస్తుంది. కానీ వైసీపీ మాత్రం ప్రతిపక్ష పాత్ర మరచి మరీ ప్రవర్తిస్తుంది. రాత్రంతా సమీక్షించడం అవసరమా అన్నట్టుగా మాట్లాడుతుంది. రాష్ట్రంపై తుఫాను విరుచుకుపడుతున్నప్పుడు ఈ రాజకీయాలేంటి అని ప్రశ్నిస్తున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. సహాయక చర్యల్లో పాల్గొనాలని ఇప్పటికే బీసీవై పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వీలైతే సాయం చేయాలి లేదా నిశ్శబ్దంగా ఉండాలి, కానీ విపత్తు సమయంలో రాజకీయ విమర్శలు ఉండకూడదంటున్నారు బోడే రామచంద్ర యాదవ్.